హాయ్ అందరికి ఢిల్లీ టు కోపెన్హేగన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 2 hours కి ఫుడ్ తీసుకొని వచ్చారు. భవేష్ కి మాత్రం డాక్టర్స్ లైట్ ఫుడ్ పెట్టమన్నారు కాబట్టి మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే వాడికి పార్సల్ తీసుకొని వచ్చాము. ఇంకా నేను నాన్ వెజ్ ప్లేట్ తీసుకుందాం అనేసి చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళేమో నాన్ వెజ్ ప్లేట్స్ షార్టేజ్ వచ్చింది, వెజ్ ప్లేట్సే ఉంది అన్నారు. ఇంకా సరేలే ఈ పూటకి ఇలా కానిచ్చేద్దాంలే అనేసి వెజ్ ప్లేట్ తీసుకొని తినేసి భవేష్ కి ఇడ్లీ తినిపించేసి నేను భవేష్ నిద్రపోయినాము. ఇంకా స్వీడన్ టైంలో మళ్ళీ ఫుడ్ సర్వ్ చేశారు. మేము నిద్రపోయేదాని వల్ల మేము ఫుడ్ అయితే తీసుకోలేదు. ఇంకా ల్యాండింగ్ టైమ్ లో మళ్ళీ బీవచ్చంగా ఇయర్ పెయిన్ వచ్చింది. ఇంకా బాటిల్ లోకి హాట్ వాటర్ తీసుకొని ఇయర్ బ్యాక్ సైడ్ అయితే హాట్ ప్యాక్ లాగా పెడతా అన్నాను. కొంచెం కంఫర్ట్ గా అనిపించింది. ఫైనలీ కోపెన్హేగన్ లో ల్యాండ్ అయ్యాము. ఇంకా లగేజెస్ అన్ని కలెక్ట్ చేసుకొని కోపెన్హేగన్ టు హెల్సిన్బర్గ్ ట్రైన్ అయితే తీసుకొని ఇంకా హెల్సిన్బర్గ్ లో దిగిన తర్వాత మా అన్న వాళ్ళైతే కార్ తీసుకొని వచ్చున్నారు. ఇంకా ఆ కార్ లో అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇలాగైతే ఇండియా నుంచి స్వీడన్ కి మేము ట్రావెల్ అయ్యాము. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.